విశాఖపట్నం పోలీసులు నిజంగా అంటే లైట్ తీసుకుని మనకేం సంబంధం లే అని కాకుండా సిన్సియర్గా చేసింది. ఆ మధ్యన ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి వచ్చి అబ్బాయి చేత అమ్మాయి కంప్లైంట్ ఇప్పిస్తుంది. ఏమని? వాళ్ళ అమ్మా నాన్న అతన్ని పెళ్లి చేసుకునేకుండా అడ్డుపడుతున్నారని, ఆస్తికి సంబంధించి ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి కంప్లైంట్. అమ్మా నాన్న ఈ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నటువంటి కారణంగా పెళ్లికి ఒప్పుకోలేదు, ఆస్తి ఇవ్వనన్నారు అన్నటువంటి, అంటే అక్కడ ఆస్తి అంశం ఉంది. అయితే అకస్మాత్తుగా అబ్బాయి నాకు ఇష్టం లేదు పెళ్ళి, ఈ అమ్మాయి కావాలని చెప్పి నన్ను ట్రాప్ చేశారు, నన్ను మత్తు మందులో తీసుకొచ్చారు, నాకు ఇప్పుడే మత్తు దిగి మాట్లాడుతున్నానని చెప్పాడు. వెంటనే పోలీస్ కమిషనర్ ఎదుర్కొనడం జరిగింది. వెంటనే ఆయన సీరియస్ ఎఫర్ట్ పెట్టారు, ఆ అమ్మాయి మీదన కేసు పెట్టారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే దాదాపు 4గురిని అదే అమ్మాయి వేణురెడ్డి అనేటటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్తో కలిపి ఒక మత్తు మందుని వాడుతూ వాళ్ళని ఈ సోషల్ మీడియాలో ట్రాప్ చేసుకోవడం, సోషల్ మీడియాలో ట్రాప్ అయిన తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ దగ్గర ఆస్తిని బట్టి వాళ్ళని పెళ్ళి అన్నటువంటి పేరుతో కథ నడుపుతోంది అన్నటువంటి విషయం బయటపడింది. ఫైనల్గా ఆ కేసు ఇప్పుడు ఇవాళ తాజాగా వేణురెడ్డి అనే అతను 2 కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అన్నటువంటి తేల్చారు. దాంతోపాటుగా పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. ఇంకోటి, ఈ అమ్మాయికి మత్తు మందులు ఇచ్చి పెట్టినటువంటిది ఇచ్చింది ఎవరు అన్నటువంటి దాని మీద కూడా ఆరాధిస్తున్నారు. ఏదైతే విశాఖ పోలీస్ కమిషనర్ సిన్సియర్ ఎఫర్ట్ అని చెప్పాలి.